చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. పరిపాలన ఏ విధంగా ఉంది? సూపర్ 6 పథకాలు చెప్పారు కదా. సూపర్ సిక్స్ సూపర్గా ఉందన్న, బాగా చేస్తున్నాడు. అన్నీ వస్తున్నాయి కన్నా, చెప్పుకోవడానికి వాళ్ళు చేసేవన్నీ పసుపు కలజోటి పెట్టుకుంటే అన్నీ కనిపిస్తాయి. ఇంకే ఎవరికే కనపడవు. అది జగన్ ఇచ్చేటప్పుడేమో జనం సొమ్ము అంటున్నారు, ఇప్పుడేమో ఎవడో మాట్లాడలేకపోతున్నాడు. అది అదే ఖజానా ఖాళీగా ఉంది, అమలు చేయడానికి భయం వేస్తుంది అంటున్నారు. మరి ఎలక్షన్ ముందేమో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుకోవడం ఎందుకన్నా? చేయలేని చెప్తేనే కదా తెలిసేది. నువ్వు ఎడలేనప్పుడు నేను ఎడలేనని చెప్తే సరిపోయేది. ఇప్పుడేమో నేను నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఏదైనా చెప్పు, నీ సలహా చెప్తే నేను తప్పుకుంటాను, ఎందుకు ఎడలేని మాటలు? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పడం కరెక్టేనా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు? జగన్మోహన్ రెడ్డి అయితే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, వర్గం చూడడం, ఏది చూడడం అన్నాడు. వీళ్ళు వచ్చేప్పటికి ప్రతిదీ వైసీపీ వాళ్ళకి చేయొద్దు అని చెప్పి నేరుగా చెప్పేస్తున్నారు. అసలు ఆ విధంగా కరెక్ట్ కాదు. వైసీపీ వాళ్ళు వేసారో ఎవరు వేసారో, మీరు ఏం చేశారో, ఈవీఎంలు ట్యాపరింగ్ చేశారో అనేది దేవుడు తెలుసు. కానీ మీరు చేసేది వాళ్ళకి చేయొద్దు అంటాం ముమ్మాటికి తప్పు. ఎందుకంటే మిమ్మల్ని అడిగే వాళ్ళేరు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని చెప్పి మీరు రెచ్చిపోయి చేస్తున్నారు, తప్పది, చేయకూడదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు మీరు. గతంలో రేపొద్దున తీర్పు వేరేగా ఉంటుంది. 2029లో జరగబోయేదంతా వేరేగా ఉంటుంది. ప్రతిదీ దాని లెక్కలు కూడా సరి చేస్తాం. ఇప్పుడు రెచ్చిపోతున్నారు కదా, ఎవరిని చూసుకుని రెచ్చిపోతున్నారో, ఏం చేస్తున్నారో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, కర్మ ఫలితం ఉంటుంది. దాన్ని అంటే ఏంటి 2.0 చూపిస్తాం, 2.5 కంపల్సరీ చూపిస్తాం. జగనన్న చెప్తాడు కదా, కార్యకర్తలకి అండ ఉంటారని. ఆ మాత్రం ధైర్యం ఉంటే చాలు మాకు. జగనన్న ధైర్యం ఇస్తే మేము అంతవరకనే వస్తాం. అంటే వాళ్ళు రెడ్ బుక్ చెప్తున్నారు, భయపడుతున్నారు. రెడ్ బుక్ అన్నది ఉందన్న, రెడ్ బుక్ చూస్తున్నాం కదా 10 నెలల నుంచి. ఏం చేస్తున్నాడా? ఎవరిని చేస్తాడు? మేము బ్లూ బుక్ చేపిస్తాం. గుడ్ బుక్ అంటున్నాడు జగనన్న. ఆ గుడ్ బుక్లోనే ముందు బ్యాడ్ బుక్ చూపించి తర్వాత గుడ్ బుక్ చేపిస్తాం. ఒక మ్యాజిక్ ఫిగర్ దాటిని అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నాడు కదా, మ్యాజిక్ ఫిగర్ అనేది ఒకసారి దాటితే మ్యూజిక్ వేస్తాం అంటున్నాడు కదా. ఆ మ్యూజిక్ ఎవడెవడికి వేయాలో ఆ మ్యూజిక్ పడుద్ది, ఎక్కడెక్కడ పడాలో అక్కడ పడుద్ది. ఏంటిదన్నా? అదే ఇప్పుడు మనల్ని ఎవడైతే ఇబ్బంది పెట్టాడో వాడికి 3 రెట్లు, అట్టయితే అట్టు 2 అట్లు, అంతే. అంటే ఈ విధంగా పరిపాలన ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలు మరి ఏం చూస్తారు? 3 సంవత్సరాలు ఉందంటారు పరిపాలన అనేది అన్న ఒక విధంగా చూస్తే ఇది ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఉంది. అంటే పరిపాలన అనేది అసలు ఒక విధంగా కరెక్ట్ కాదన్న ఇది ఇచ్చేసేది.